అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అఫ్జల్. నేను హన్మకొండ నుంచి R&B డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన GO80 ఏదైతే జనరల్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ సుమారు 6 సంవత్సరాల తర్వాత, చాలా టైం గ్యాప్ తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది చాలా ప్రశ్నలు నన్ను ఫోన్ ద్వారా అడగడం, మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము, దానికి సంబంధించి చాలామంది అడిగినారు. ఇంకా చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు. సో దానికోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు ఉన్న నాలెడ్జ్, ఈ జియో ఏం చెప్తుంది, దీని సారాంశము క్లుప్తంగా ఎక్కువ టైం తీసుకోకుండా మీకు చెప్పాలనుకుంటున్నా. దీన్ని గత 2012 జరిగిన కౌన్సిలింగ్, జనరల్ కౌన్సిలింగ్ బేస్ చేసుకొని దానిలో ఉన్న అంశాలు ఏవి పరిగణలోకి తీసుకోవాలి, ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఎంతోమందికి ఇది వీడియో ఉపయోగపడుతుంది. లక్షలలో, వేలలో ఒక్కరికి ఉపయోగపడినా నేను చేసిన ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్తూ మీకు బ్రీఫ్గా కొన్ని చెప్తానండి. ఇవి కానీ ఎక్కడెక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఉద్యోగులు నాకు వచ్చిన కాల్స్ ద్వారా, లేకపోతే గతంలో జరిగిన కౌన్సిలింగ్ ద్వారా అనే విషయం మీద నేను స్ట్రెస్ చేసి చెప్తాను. జనరల్గా కౌన్సిలింగ్ అనేది, ట్రాన్స్ఫర్స్ అనేది స్థానాచలం జరగాలి. ఒకే ఉద్యోగి రిమోట్ ప్లేస్లో కానీ, లేకపోతే హార్నెస్ ఉన్న ఏరియాలలో ఉండడం కానీ, వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి రావాలని ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందండి. సో దానికి సంబంధించి 6 years నుంచి అవుతుంది. అంతకుముందు 6 years 2012లో జరిగితే 18లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 24లో జరుగుతుంది. సో దీనికి సంబంధించి చాలామంది ఆశతో ఉన్నారు, రిమోట్ ఏరియాలో వాళ్ళకు వచ్చే ట్రాన్స్ఫర్ మీద. సో దానికి బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే బ్రీఫ్గా ఈ జియో ద్వారా ఏదైతే షెడ్యూల్ ఇచ్చినారో, ముఖ్యంగా ఇది 4 phases జరుగుతుందండి. 5వ తారీఖు జూలై 5 నుంచి 8 స్క్రూటినీ అండి. 9 నుంచి 12 ఆప్షన్స్, అప్లికేషన్స్ ఇవ్వడము. ఇందులో సర్టన్ కేసెస్ ఇచ్చినాయి, రిలాక్సేషన్స్ ఉన్నాయి, ప్రియారిటైజ్ ఉన్నది, రిలాక్సేషన్స్ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, రిటెన్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్లో రిటెన్షన్ అనే పదము ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో ప్రియారిటీస్ ఉంటాయి, రిలాక్సేషన్స్ ఉంటాయి. అది ఆన్ బేసిస్ ఆఫ్ వాళ్ళ జెన్యూన్ రీజన్స్. సో ఈ ఆప్షన్స్ మళ్ళీ అప్లికేషన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ తీసుకుంటారు. 13th 18th వెరిఫికేషన్ చేసి అప్పుడు మాస్టర్ లిస్ట్ తీస్తారు అన్నట్టు. తర్వాత 19 to 20, 21st ఇస్ ద లాస్ట్ డేట్ టు జాయిన్. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అనేది బ్యాన్ అయిపోతుంది మళ్ళీ 28th తర్వాత. సో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, షెడ్యూల్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వచ్చింది. అయితే ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఏమి ఇచ్చినారంటే 2 years అండ్ ఎబో సర్వీస్ వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అని ఇచ్చినారు. అంటే 2 years అండ్ ఎబో వాళ్ళు ఎవరైనా దీనిలో ఆప్షన్ పెట్టుకోవచ్చు. సార్ మరి మీరు అంటారు 4 years వాళ్ళకి కంపల్సరీ కదా, 4 years వాళ్ళకి చేయాలంటారు. కానీ కాదు, 4 years వాళ్ళకు కంపల్సరీ మూమెంట్ ఉంటుంది. 2 years కంటే ముందు ఉన్న వాళ్ళకి, 2 years ఎబో ఉన్న వాళ్ళకి ఆప్షన్ మాత్రం ఎక్సైజ్ చేస్తారు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక హెడ్ క్వార్టర్ నుంచి ఒక ఎంప్లాయీని మూమెంట్ ఇచ్చి లేపాలంటే, రిమోట్ ప్లేస్లో ఉన్న రిమోట్ కానీ వేరే స్టేషన్లో ఉన్న ఎంప్లాయీ 4 years సర్వీస్ కనుక లేకపోతే ఆయన నీకు మూమెంట్ రాదు. కనుక ఆయన 2 years అబోవ్ ఉన్నా కూడా ఆయన ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీని అక్కడికి షిఫ్ట్ చేయాలి. కాబట్టి షిఫ్ట్ చేయడానికి ప్లేస్ ఉండాలి. కాబట్టి ఈ 4 years లాంగ్ స్టాండింగ్ ఎబో ఉన్న వాళ్ళని అటు షిఫ్ట్ చేసి అక్కడ 2 years ఉన్న వాళ్ళని కూడా ఈ స్టేషన్కి ఆప్షన్ ఇచ్చుకుంటే షిఫ్ట్ చేస్తారు. సో ఆ వెసులుబాటు ఉండాలంటే
ఈ 2 years ఎబోవ్ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఆన్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్ అని కంపల్సరీ 2 years అండ్ ఎబోవ్ వాళ్ళు కూడా ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. లాంగ్ 4 years ఎబోవ్ వాళ్ళు కంపల్సరీ మూమెంట్ రావాలి. మరి 2 years వాళ్ళు మరి ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయించామంటే కంపల్సరీ చేసుకోవాలి, అవసరం ఉంది. సరే, నెక్స్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇందులో ఒకవేళ కనుక 2025 జూన్ 30 లోపు ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి వాళ్ళ ఐచ్ఛిక ప్రకారం అంటే వాళ్ళ ఆప్షన్ ప్రకారము వాళ్ళకు రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ తను అడిగితే గనక రిలాక్సేషన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నది ఏమంటే, ఇక్కడ 4th పాయింట్లో సి దగ్గర నాట్ మోర్ దెన్ 40% షుడ్ బి షఫల్డ్ అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చినాడు. అంటే వర్క్ లొకేషన్ వర్క్ డిస్లొకేట్ కాకుండా ఓవరాల్ గా ఓన్లీ 40% మాత్రమే షఫుల్ చేయాలని చెప్పేసి ఇచ్చేసినారు. సో ఏంటిదంటే ఓన్లీ 40% వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ అయితే ఇక్కడ ఓన్లీ 40%, నాట్ మోర్ దెన్ 40% అని ఇచ్చిండ్రు. కానీ దీన్ని రాంగ్ అసంప్షన్ కొందరు తీసుకుంటున్నారు. కొన్ని డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు టాప్ 40% లిస్ట్ తీస్తా ఉన్నారు లాంగ్ స్టాండింగ్ వాళ్ళది. ఇది రాంగ్ అసంప్షన్. ఓకే, టాప్ 40% యాజ్ పర్ స్టేషన్ సీనియారిటీ తీస్తూ ఉన్నారు. ఇది తప్పు అసంప్షన్. కరెక్ట్ అసంప్షన్ ఏంటంటే ఓవరాల్ గా 40% ఎంప్లాయీస్ షుడ్ బి షఫల్డ్, నాట్ మోర్ దెన్ 40% ఆఫ్ ది ఎంప్లాయీస్ షఫుల్ చేయాలి. అంటే ఈ 40% అనేది వేరే స్టేషన్లలో కొందరికి 3 years, 2 years, 4 less than 4 years వాళ్ళు కూడా మోర్ దెన్ 2 years వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. అందుకోసమే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్ గా నేను తర్వాత ఇప్పుడు కాసేపు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికి ట్రాన్స్ఫర్ ఎక్సర్సైజ్ చేసే టేబుల్ ఒకటి చెప్తాను, దానిలో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో టాప్ 40% ఆఫ్ ది లాంగ్ స్టాండింగ్ క్యాండిడేట్స్ తీయడం అనేది రాంగ్ అసంప్షన్. కరెక్ట్ ఏంటిది అంటే ఓవరాల్ 40% ఆఫ్ ది ఎంప్లాయీస్, అంటే అన్ని స్టేషన్స్ నుంచి ఇర్రెస్పెక్టివ్ అని చెప్పేసి ఒక లాంగ్ స్టాండింగ్ నుంచి మళ్ళీ 4 years అబోవ్ వాళ్ళని, ఒకవేళ వేరే స్టేషన్లలో 4 years షిఫ్ట్ చేయాలి కాబట్టి లాంగ్ స్టాండింగ్ వాళ్ళని వేరే స్టేషన్లో 2 years అండ్ అబోవ్ వాళ్ళ ఆప్షన్ కూడా 2 years వాళ్ళ అబోవ్ వాళ్ళ సర్వీస్ కూడా ఒకవేళ వాళ్ళు నేను ఈ హెడ్ క్వార్టర్కి వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను అని వాళ్ళు ఒకవేళ ఇస్తే కనుక వాళ్ళ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయాలి. ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఫస్ట్ ముందుగా అసలు స్టేషన్ అంటే ఏంటిది మిత్రం. ఇప్పుడు ఒక స్టేషన్, వాట్ ఈస్ స్టేషన్? స్టేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ స్టేషన్? ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్. సార్ నేను వరంగల్లో ఉన్నా కొన్ని రోజులు, ఇప్పుడు హన్మకొండలో ఉన్నా, ఇప్పుడు కాజీపేటలో ఉంటున్నా అని అంటున్నారు. ఇవన్నీ వేరే వేరే ఆఫీసులు కదా అని అంటే, స్టేషన్ అంటే ఆఫీస్ కాదండి, ఆఫీస్ కాదు. స్టేషన్ అంటే ఆఫీస్ కాదు. స్టేషన్ అంటే టౌన్, విలేజ్, సిటీ. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండేది ఇక్కడ ఈ జిల్లా కాబట్టి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా తీసుకొని. వేరే వేరే జోన్లలో వేరే లాగా ఉంటది. ఇక్కడ హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ఇంకా కిలా వరంగల్ ఏవి 17% ఉన్న హెచ్ఆర్ఏ ఉన్న ఏ లిమిట్స్ కూడా ఒకటే స్టేషన్ కింద వస్తుంది. మీరు ఎన్ని ఆఫీసులలో చేసినా ఇవన్నీ కన్సిడర్డ్ యాజ్ సింగిల్ స్టేషన్ ఓన్లీ. సో స్టేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆఫీస్, ఇట్ ఈస్ కంబైన్డ్ ప్లేసెస్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద సిటీ. అంటే కొన్ని ఆఫీసులు ఒకటే సిటీలో ఒక్కొక్క సెక్షన్లు, డివిజన్లు, జేడీ, ఆర్జేడీ ఆఫీసు, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అక్కడక్కడనే ఉంటుంది. ఈ 3 ఆఫీసులు తిరిగినా ఒకటే ఏరియాలో అదంతా ఒకటే స్టేషన్ కింద కన్సిడర్ అవుతుంది. ఇది స్టేషన్ అంటే స్టేషన్ అనేది. ఓకే, ఒకవేళ క్లియర్గా గైడ్లైన్స్ ప్రకారము మీకు
ట్రాన్స్ఫర్ షుడ్ బి డన్ క్లియర్లీ ఆన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ గైడ్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లిమిట్స్ అని చెప్పేసి ఇచ్చినారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటిది అంటే జోనల్ పోస్టు, మల్టీ జోనల్ పోస్టులు, స్టేట్ పోస్టు, మళ్ళీ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు, ఇవన్నీ వీళ్ళ పరిధిలోనే జరగాలి, వీళ్ళని దాటిపోవడానికి లేదు అని చెప్పేసి ఇందులో ఈ జియోలో పొందపరచడం జరిగింది. స్ట్రిక్ట్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకో మిత్రమా వినండి, ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ జోనల్ పోస్ట్కు ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మనము భద్రాద్రి జోన్లో నేను ఉన్నాను కాబట్టి ఈ జోన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. మీకు సంబంధించి మీ జోన్లను మీరు దీన్ని బేస్ చేసుకోండి. ఇప్పుడు జోన్ భద్రాద్రిలో ఇప్పుడు ఏమున్నది, ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలు ఉన్నాయి. ఏంటిది? హన్మకొండ, వరంగల్, మైబాద్, కొత్తగూడెం, ఖమ్మం. అయితే ఇక్కడ స్టేషన్ అంటే ఇందులో ఉండే, ఇప్పుడు వరంగల్లో ఉన్నాడు, వరంగల్ హన్మకొండ 2 కలిపి ఒకటే స్టేషన్ అండి సిటీలో. ఇక్కడ నుంచి ఈ స్టేషన్ నుంచి ఒకవేళ లాంగ్ స్టాండింగ్ లో ఉంటే వేరే స్టేషన్ కి షిఫ్ట్ అవ్వాలి. సపోజ్ హన్మకొండ వరంగల్, నర్సంపేట వేరే స్టేషన్, పర్కాల్ వేరే స్టేషన్, మైబాద్ వేరే స్టేషన్, లేకపోతే ఖమ్మం వేరే స్టేషన్. స్టేషన్ మీన్స్ అంటే అర్థమైంది, స్టేషన్ అంటే ప్లేస్ ని మార్చడం. నాన్ ఫోకల్కి ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, ఇవన్నీ స్టేషన్ చేంజ్ అవ్వడం అండి. కానీ ఇప్పుడు సపోజ్ ఖమ్మంలోనే ఒక 5 ఆఫీసులు ఉన్నాయండి. ఇందులోనే ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి షిఫ్ట్ అవ్వడము దాన్ని స్టేషన్ చేంజ్ అనడండి. అర్థం చేసుకోండి, స్టేషన్ చేంజ్ అంటే కంపల్సరీ ఆ లొకేషన్ అనేది షిఫ్ట్ అవ్వాలి మీరు నాన్ ఫోకల్కి. ఫోకల్ నుండి నాన్ ఫోకల్, నాన్ ఫోకల్ నుండి ఫోకల్కి షిఫ్ట్ అవ్వాలి. అట్లయితేనే లాంగ్ స్టాండింగ్ నుంచి మూవ్మెంట్ వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది జోనల్కి. నెక్స్ట్ ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ పరిధికి చెప్తున్నాను. ఇప్పుడు ఒక హన్మకొండ జిల్లాని తీసుకోండి, ఏదైనా డిపార్ట్మెంట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ రెవెన్యూ కానీ ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి. హన్మకొండ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హన్మకొండలో 4 ఆఫీసులు ఉన్నాయి, పర్కాల్లో 2 ఆఫీసులు ఉన్నాయి, ఇంకా వేలేరులో 1 ఆఫీస్ ఉంది, ఇంకా హసన్పర్తిలో ఇంకో ఆఫీస్ ఉన్నది. ఇక్కడ స్టేషన్ షిఫ్ట్ చేయాలంటే ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇక్కడ స్టేషన్ తీసుకుంటే ఈ 4 ఆఫీస్లోనే ఒక ఆఫీస్కి ఇంకో ఆఫీస్ షిఫ్ట్ అవ్వడం కాదండి. హన్మకొండలో కంపల్సరీ స్టేషన్ షిఫ్టింగ్ అంటే పర్కాలో, వేలేరో, హసన్పర్తిలో వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ లాంగ్ స్టాండింగ్ వాళ్ళు వెళ్ళినప్పుడు, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ అంటే 4 years ఎబో కదా హన్మకొండలో, కానీ పర్కాల్లో ఇక్కడ ఆయన స్టేషన్ షిఫ్ట్ చేయాలి కాబట్టి. కాకపోతే హసన్పర్తిలో, వేలర్లో, పర్కాల్లో కనుక ఒకవేళ లాంగ్ స్టాండింగ్ వాళ్ళు లేకపోతే అప్పుడు ఏం చేయాలి? వీళ్ళని స్టేషన్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ లేనప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ 2 years ఎబో సర్వీస్ నుండి 4 years వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా డాటా తీసుకోవాలి. ఇక్కడ హసన్పర్తి, వేలర్, పర్కాల్లో 2 years ఎబో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఈయన షిఫ్ట్ చేయాలి, ఈయన షిఫ్ట్ చేసి ఇక్కడ వేయాలంటే ఇక్కడ వేకెంట్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న 2 years ఎబో సర్వీస్ వాళ్ళని ఇటు షిఫ్ట్ చేయాలి. అర్థమైందా? ఇది జిల్లా స్థాయి పోస్టులకు ఇట్లా ఉంటుంది. జోనల్ స్థాయి పోస్టులకు ఏమో ఆ జోన్లో వచ్చే 5 జిల్లాల్లో ఎక్కడికైతే వేరే స్టేషన్స్ ఉంటాయో అది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇటు వైస్ వర్సా. ఓకేనా? అయితే ఈ ట్రాన్స్ఫర్స్ లో జరిగిన ప్రియారిటైజ్ ఎవరికి ఇవ్వాలి, ఏ క్రాలజీకో ఇవ్వాలో మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ.